చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో మల్లికారెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో యాజ్ ఇట్ ఈజ్ నాన్నగారు లాగే ఉన్నారండి. చెప్తూ ఉంటారు అంతా, అందరు చెప్తారండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. సో నాన్న పోలికలు ఎక్కువ అమ్మాయికి వస్తే అదృష్టవంతులు అవుతారంట. మీకు ఎంత అదృష్టం కలిసి వచ్చింది? నిజంగానే నేనే ఆయనకి పెద్ద అదృష్టం అని ఫీల్ అవుతారు మా నాన్నగారికి. ఓకే, అంటే నేను పుట్టడమే ఆయన అంతా కలిసి వచ్చిందని చెప్పి. అసలు ఏమైపోయారు మల్లికారెడ్డి గారు? ఇన్ని సంవత్సరాలు మీరు మీడియాకి చాలా తక్కువగా కనిపించడం, లేకపోతే? లేదండి, అసలు నేను యాక్చువల్లీ అయితే ఐ వాజ్ సెటిల్ యాజ్ హౌస్ వైఫ్. నేను అసలు 2000 అంటే ఎర్లీగా సమరసింహారెడ్డి రిలీజ్ అయిన టైంలోనే డాడీ మమ్మల్ని సెటిల్ చేశారు. పెళ్లి చేశారు. ఓకే. ఏంటంటే ఆయనకి మళ్ళా పిల్లల ఎంట్రీ ఉందా అని చెప్పి ఆయనకి అప్పుడు ప్రపోజల్స్ వస్తున్నాయి అన్నమాట. మీ పిల్లల్ని కూడా ఎంట్రీ ఇస్తా అని. యాక్చువల్గా బ్రదర్ నేను ఇద్దరము సో చూసేవాళ్ళు, కొన్ని అప్పుడప్పుడు షూట్స్ కి వెళ్ళేవాళ్ళం కదా. సో ఇలా కాదని చెప్పేసి ఆయన ముందు మమ్మల్ని సెటిల్ చేసేసి ఆ తర్వాత కంటిన్యూస్ జర్నీ. ఓకే, ఇండస్ట్రీకి ఎక్కడ తీసుకురావాల్సి వస్తుందేమో అని చెప్పి పెళ్లి చేసేసారు. 100% కరెక్ట్ అన్నమాట. అంటే వీళ్ళకి ఉంది, ప్యాషన్ ఉంది వీళ్ళకి. నాకులాగా అంటే మా బ్రదర్ కి తక్కువ అండి. అంటే తన ఆల్రెడీ డాడీ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నా కూడా తను నో చెప్పేశాడు. ఓకే. సో కానీ ఆడపిల్లల్ని అడగరు కదా పేరెంట్స్ అంత తొందరగా. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది? నాకుంది. అయితే కాకపోతే అప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. అంటే కొన్ని చూసేదాన్ని సందర్భాలు. నాన్నగారి కొలీగ్స్ వాళ్ళ పిల్లల ఫొటోస్ తీసుకొచ్చి, బేసిక్గా అమ్మాయిలవి వాళ్ళ తీసుకొచ్చి, మీరు మూవీస్ లో ఎవరికైనా చూపించండి మా పిల్లల ఫొటోస్ ఎట్లా కాస్టింగ్ వాళ్ళకి, లేకపోతే మీకు తెలిసిందా వాళ్ళతో అని పిల్లలు వస్తూ ఉండేవాళ్ళు ఇంటికి. సో నాన్నగారు ఒకటే మాట, ఫ్రెండ్షిప్ కావాలి అంటే ఫొటోస్ తీసుకెళ్ళిపోండి, ఫ్రెండ్షిప్ వద్దు అంటే నేను ఫొటోస్ తీసుకెళ్ళిపోయి ఇచ్చేస్తా ఇండస్ట్రీలో, ఇట్లా అనేవాళ్ళు. ఓహో, అంటే యాక్చువల్లీ ఆడపిల్లల్ని ఇండస్ట్రీకి తీసుకువెళ్ళడం డాడీకి ఇష్టం లేదని చెప్పి ఫిక్స్ అయిపోయాం. సో వీ కుడెంట్ ఎక్స్ప్రెస్ అప్పట్లో. సో హ్యాపీగా అంబిషన్ ని చంపేసుకున్నారు. యాక్చువల్గా ఇంకా సెటిల్ అయిపోయాము. సో ఇంకా జర్నీలో డాడీ హిట్స్ కొడుతూ ఉన్నారు. ఇక 2000 తర్వాత అన్ని చూస్తే ఇక నాకు 2 బాబులు. ఇక అట్లా లైఫ్ 20 years జర్నీ అలా అయిపోయింది. మీ పిల్లల రూపంలో అన్న తీర్చుకోండి కొంచెం ఆ కోరిక. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మళ్ళీ నేను సో ఏదో ఒకటి చేయాలి, డాడీ జర్నీ అక్కడ తాగిపోకూడదు అంటే సడన్ షాక్ ఇచ్చారు. మేము అనుకోలేదు, ఇంకో అసలు ఆలోచనే లేదు, ఆ థాటే లేదు. ఇలా చేస్తూ ఉంటారు ఆయన జర్నీలో, ఇంకా పౌళ్ళు చేస్తారు అనుకున్నాను. మూవీస్ 2020లో అసలు ఇలా ఆయన సడన్ గా మమ్మల్ని అందరినీ డిప్రెసివ్ మూడ్ లో పంపెట్టేసి సడన్ గా ఎక్స్పైర్ అవుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా దేవుడు ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి కాబట్టేనండి చనిపోయే వరకు ఆయన యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన చనిపోయాక కూడా రిలీజ్ అయింది సినిమాలు. అల్లుడు అదుర్స్, సర్లేదు నీకెవరు జాన్లో వచ్చింది, మార్చి నుంచి మనకి లాక్డౌన్ అయింది. అవును, కాకపోతే అప్పుడు అల్లుడు అదుర్స్ మార్చి దాకా చేశారు. అవును, అవన్నీ తర్వాత రిలీజ్ అయ్యాయి. ఎంత మందికి వస్తుంది అదృష్టం? అదే చాలా మంది హీ వాస్ ప్రిపేర్డ్ అన్నమాట. అఖండకి, క్రాక్ కి ఇవన్నీ కాల్స్ వచ్చాయి. ఆగస్టు, జూలై, ఆగస్టు అసలు నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు, ఎప్పుడెప్పుడు షూట్ స్టార్ట్ అయితే మళ్ళీ ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోవాలా అని చెప్పేసి కూడా ఆ థాట్ లోనే ఉన్నారు. సో కొంచెం రెస్ట్ తీసుకోండి ఎప్పుడన్నా 1-2 years అట్లా అని చెప్పి అన్నా కూడా లేదు. హీ వాజ్ నాట్ ఇన్ ఎ మూడ్ టు టేక్ రెస్ట్ అన్నమాట. కోవిడ్ ఈ లాక్డౌన్ ఎప్పుడు అయిపోతుందా, ఐ విల్ బి బ్యాక్ టు హైదరాబాద్ అనుకునేవాళ్ళు. సో ఈ మూవీస్ అన్ని మిస్ అయిపోయారండి. హీరో హీరోయిన్ల కన్నా కొంచెం గ్యాప్ ఉంటుందేమో కానీ ఈ విలన్ రోల్ చేసే వాళ్ళకి, కామెడీ ఆర్టిస్టులకి నో రెస్ట్. ABCD షిఫ్ట్లు కూడా ఉంటాయి కొంతమంది. మహానుభావులు నిజంగా ఎలా నిద్ర లేకుండా, తిండి లేకుండా, కుటుంబాన్ని చూసుకోకుండా సరిగా అంటే టైంకి ఎలా చేయగలిగారు అంటే ఇప్పుడు వాళ్ళ సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది వాళ్ళ పడ్డ కష్టం ఏంటి. అంటే సినిమా కోసం కాదు నేను చెప్పేది, వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు అన్ని మిస్ అయ్యారు లైఫ్ లో. కొంతమందికి చెప్పాలంటే రెస్ట్ లేకుండా చేసి చివరి రోజుల్లో వాళ్ళకి 45-50 సంవత్సరాలు వచ్చేసరికి ఆర్గాన్స్ మీద దెబ్బ పడ్డాయి. చాలా మంది ఆర్టిస్టులు చనిపోయారు, కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యి, లివర్ పోయి. పాపం అవన్నీ తలుచుకున్నప్పుడు అనిపిస్తుంటది, అది అందరు రాసేస్తారు కానీ ఏదో తాగి చచ్చిపోయాడు, సిగరెట్లు ఎక్కువ తాగుతాడు, డ్రగ్స్ కి అడిక్ట్ అది కాదు. పాపం వన్ ఆఫ్ ద రీజన్ ఇది. వాళ్ళ ఫ్యామిలీస్ కొంతమంది నాతో చెప్పారు, షేర్ చేసుకున్నారు కాబట్టి నేను ఈరోజు ఓపెన్ అయి చెప్తున్నాను. కానీ గ్రేట్ అండి. బట్ నాన్నగారు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు బతుకున్నప్పుడు? 44 సంవత్సరాల సినిమా జర్నీ, ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇన్ని 100 సినిమాలు, అవలీలుగా ఎన్ని క్యారెక్టర్స్ అయినా కానీ పండించగల కెపాసిటీ ఉన్న నటుడు అని ప్రూవ్ చేసుకున్నారు. అటుపక్క అసలు ఒక కమెడీని విలన్ చేయడం చాలా కష్టం, ఒక విలన్ కామెడీ చేయడం చాలా కష్టం. కానీ 2 బ్యాలెన్స్డ్ గా అయినా అసలు విలన్ చేస్తే కామెడీ కనిపించదు,
కామెడీ చేస్తే విలన్ కనిపించాడు. ఆ? ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు ఆయన అసలుకి? ఆయన అంటే తను ఏదైనా చేయాలని అసలు ప్రూవ్ చేసుకోవాలండి. అంటే ఒక పెద్ద సినిమా అని కాదు, చిన్న సినిమా అని కాదు, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్పి ఈజీగా అంటే అది చేసే ఇది కూడా చాలా ఫ్లూయెంట్ గా చేసేవాళ్ళు. మేమే ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం కాదు ఇప్పుడు అసలు ఈ రోల్ ఎలా చేస్తారని. ఒక ఫస్ట్ ఇంట్రడక్షన్ అంతా విలనిజం స్టైల్లో నుంచి వచ్చారు కదా, ఈయనలో కామెడీ ట్రాక్ ఉందని కూడా మేము కూడా ఫస్ట్ సొంత మూవీ చిన్న చిన్న మూవీస్తో స్టార్ట్ అయింది అసలు. అది పోలీస్ ఆఫీసర్ కామెడీ స్టైల్. అప్పుడు కూడా అసలు మేము డాడీ ఇలా నవ్విస్తారా స్క్రీన్ మీద అని కూడా అసలు అప్పుడు మేము సర్ప్రైజ్ అయ్యాం. ఆ తర్వాత అంటే ఆయన అన్ని యాంగిల్స్ నవరసాలు పండించగల ఒక విలక్షణ నటుడు అని చెప్పేసి మా ఫ్యామిలీలో మేము కూడా అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ముందు ఫస్ట్ చూస్తే అసలు కట్అవుట్ చూసి కూడా ఆయనతో మాట్లాడడానికి కూడా భయపడేవాళ్ళు. రిలేటివ్స్ కానీ ఫంక్షన్స్ లో కానీ. కొలీగ్స్కి అయితే కొంచెం తెలుసు, బయట అలా కనపడతారు, ఆయన లోపల ఎంత కూల్ పర్సన్ అందరికీ తెలియదు. అసలు ఇంత కామెడీ ఉండదు ఆయన రియల్ లైఫ్ లో ఫుల్ కామెడీ. ఇంట్లో ఎంజాయ్ లాట్. డాడీ ఎప్పుడెప్పుడు వస్తారా అని. విలనిజం ఉండదు, విలనిజం అసలు ఉండదు. గట్టిగా మాట్లాడడం కూడా చాలా తక్కువ. ఈ వాయిస్ అని అక్కడ ఆ వాయిస్ అనుకుంటాం. వామ్మో అలా ఉంటది. అట్లయితే మీరు చెప్పే జయప్రకాష్ రెడ్డి గారికి సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, సీమాసింహ మాకేంటంటే యాక్ట్ చేసిన తర్వాత అది చూసి అప్పుడు ఫెల్ట్ అంటే అదేదో కొంచెం అమ్మో డాడీలో ఎంత విలువలను ఉన్నాడా అంటే అలా అనిపించేది అనమాట. అప్పుడు అంటే ఆన్ స్క్రీన్ చూసుకున్న తర్వాత ఇలా భయపెట్టే ఇది కూడా ఉందా, మన దగ్గర ఇలా ఉంటారు అని చెప్పి అప్పుడు ఫీల్ అయ్యాం. నాన్నగారిది కామెడీ కామెడీ ఇంట్లో కూడా కామెడీ ఉంటారు కాబట్టి ఈజీగా పండించగలరు. బట్ విలనిజం మీరు స్క్రీన్ మీద చూసి భయపడిన ఫస్ట్ సినిమా అంటే కంచుకవచం. 85 అనుకుంటా అండి, 85 or 86. సుమన్ గారు హీరో. దాంట్లో జింబో అని ఒక క్యారెక్టర్ చేస్తారు. జింబో విలన్ పేరే జింబో. ఆ హెయిర్ అంతా ఇట్లా అప్పుడు నెక్స్ట్ 4-5 years మాకు అసలు మాకేం తెలియదు అప్పుడు. సో ఆ టైంలో అసలు అప్పుడు చూసి ఒక 2-3 years మేము కూడా కొంచెం అంటే డాడీతో మాట్లాడాలన్నా భయం అనిపించేది. అంత క్రూయల్ క్యారెక్టర్ చేశారు. అప్పట్లో రాయలసీమ స్లాంగ్ తీసుకురాలేదండి, అది నార్మల్ స్లాంగ్ అప్పుడు. సో 85 to 90 వెళ్ళారు ఫీల్డ్ కి. సో సక్సెస్ అవ్వలేదు. సో కాకపోతే వాజ్ బ్యాక్ అగైన్ వచ్చేసారు. గుంటూరు వచ్చేసి 90 to 98 యాజ్ ఎ టీచర్ మామూలుగా ఇన్స్టిట్యూట్ పెట్టేసుకొని ట్యూషన్ పాయింట్ పెట్టేసుకొని అప్పుడు అసలు ఇండస్ట్రీ జోలికి వెళ్ళకూడదని చెప్పి డిసైడ్ అయిపోయి సెటిల్ అయిపోయారు. రోల్స్ రాక తనకు అనుకున్నట్టు విధంగా నాకు రోల్స్ రాలేదు, క్లిక్ అవ్వలేదు, చేసినవి కూడా పెద్ద ఇది పేరు తీసుకురాలేదు. సో చేశారు, చాలా చేశారు. మన 2000 రౌడీ, మన వెంకటేష్ గారి మూవీస్, నాగార్జున గారి మూవీస్ లో అంటే యాక్చువల్గా వాళ్ళే పిలిచారు బేసిక్ గా. సో అప్పుడు వెళ్ళారు, చెన్నై వెళ్ళారు, 5 years ట్రై చేశారు, చాలా లాస్ అయ్యారు. ఇక్కడ జాబ్ అయితే ఉండింది, లాస్ అప్ మున్సిపాలిటీలో అలా పర్మిషన్ ఉండింది. సో అందుకని బ్యాక్ మళ్ళీ జాబ్కి వచ్చేసి మున్సిపల్ గవర్నమెంట్ హై స్కూల్ అగైన్ జాయిన్ యాజ్ ఎ టీచర్. అలా ఇక అసలు వద్దనుకున్నారు. మళ్ళీ ప్రేమ ఖైదీ కదా గట్టిగా పడిందంటే. ప్రేమ ఖైదీ కూడా అప్పుడండి 90 లోపే, అది కూడా 90 లోపే. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు. రామారెడ్డి గారి మూవీస్ కదా అవన్నీ. రామారెడ్డి గారి మూవీస్ ఆల్మోస్ట్ 4-5 మూవీస్ చేశారు. ప్రేమించుకుందా మళ్ళీ 98 స్టార్ట్. 98 అప్పుడు జర్నీ మళ్ళీ అప్పుడు 97 అదే రాయలసీమ స్లాంగ్. అప్పుడు స్లాంగ్ తో అసలు మొత్తం టోటల్లీ అసలు ఈ పర్సన్ అని ఆయన ఉన్నాడు అని చెప్పేసి మొత్తం అందరికి రీచ్ అయింది ఫస్ట్ మూవీ అదే. ఓకే, మీకు కూడా యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి నాన్నగారు డైలాగ్ అప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటారా? ప్రాక్టీస్ అసలు చేయనండి, అంటే కొన్ని గుర్తుండి అలా ఆయన నాన్నగారి స్లాంగ్ లో, రాయలసీమ స్లాంగ్ లో ఒక డైలాగ్ చెప్తారా? సమరసింహారెడ్డిలో ట్రైన్ సీన్ ఉంటది. ట్రైన్ సీన్ అంటే మాకు కూడా ఊపు వస్తుంది ఇప్పుడు. అదే వాళ్ళు సన్స్ కొడుకులు ఉంటారు, ఇక డాడీ బాలకృష్ణ గారు వెళ్ళిపోతూ ఉంటారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. సో తోక ముడుచుకొని అంటే తోక ముడుచుకున్నాడు అదే అలా అనగానే నా నాన్నగారు అంటారు అనమాట, వీళ్ళ కొడుకులు రెచ్చగొడతా ఉంటారు కదా, యానాడైనా అమ్మరమ్మ పాలు తాగినాడా వాడు పిరికి పంద రైస్ సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదురా సీమ సందుల్లోకి రారా చూసుకుందాం నీ పెత్తప్పము నా పెత్తప్పము అలా తిరిగి వెళ్ళిపోతాడు. అదొకటి అసలు బాగా సూపర్ హిట్ అది అసలు, అన్బిలీవబుల్ అసలు ఆ డైలాగ్ ఒకటి. ఈ ప్రేమించుకుందాంలో కూడా ఒకటి ఉంటుందండి, అంటే అంత రాయలసీమ అంటే ఈ గబ్బున ఎలా అనే మాట మాత్రం అసలు తీసుకొచ్చింది డాడీనే. అసలు ఆ మాట ఉంటుందని కూడా మాకు తెలియదు. కొన్నాళ్ళు చెప్పడానికి కూడా మేము కూడా చాలా షైగా ఫీల్ అయ్యేవాళ్ళం, ఇదేదో పెద్ద బూతులాగా తిట్టులా ఉంది అనుకోని. సో తర్వాత రాయలసీమలో చాలా కామన్, మనం అరే ఊరైనా ఎలా అనుకుంటామో అలా అనుకుంటారంట అని చెప్పేసి తర్వాత తెలిసింది. అది చాలా ఫ్లూయెంట్ గా అనేస్తారు అసలు ఎక్కడ ఏ డైలాగ్ దగ్గర. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.